మన చుట్టే ఎన్నో అద్భుతాలు ఉంటాయి. మన కంటికి కనిపించకపోయినా ప్రకృతిలో ఎన్నో విచిత్రాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 64 రోజులు చుట్టూ దట్టమైన చీకటి, గడ్డకట్టే మైనస్ ఉష్ణోగ్రతలు. అయినా కానీ ఆ నగర జనం తన జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. సాధారణంగా అయితే అలాంటి వాతావరణం ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. కానీ భూమి రహస్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయో, ప్రకృతి ఎంత భిన్నంగా పనిచేస్తుందో ఈ నగరాన్ని చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకీ ఆ నగరం ఏంటి? అక్కడ 65 రోజులు చీకటిగా ఉండటానికి కారణాలేంటి? అలాంటి పరిస్థితుల్లో ఆ నగర ప్రజలు ఎలా ఉంటున్నారు తెలుసుకోవాలంటే అమెరికాలోని అలాస్కా రాష్ట్రానికి వెళ్లాల్సింది. ఆ నగరం పేరే ఉట్కియాక్విక్. ఇక్కడ ప్రతి ఏడాది శీతాకాలంలో ఒక ప్రత్యేకమైన ప్రకృతి ఘటన జరుగుతోంది. ఈ ఘటనలో సూర్యుడు నవంబర్ మధ్యలో సమీపిస్తే మళ్ళీ తిరిగి జనవరి నెల చివరిలోనే ఉదయిస్తాడు. అంటే సుమారు 65 రోజుల పాటు ఈ నగరం పూర్తిగా చీకట్లోనే ఉంటుంది. దీన్నే సోలార్ నైట్ అని కూడా అంటారు. ఇక ఇలా జరగటం వెనక ప్రకృతికి సంబంధించిన కారణము ఉంది. భూమి అంశం వంపు ఆర్కిటెక్ట్ సర్కిల్ స్థానంపై ఉట్కియాక్విక్ ఉండటంతో ఇంతటి సుదీర్ఘమైన చీకటికి కారణమని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. ధ్రువ ప్రాంతంలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హారిజోన్ కిందే ఉండిపోతాడు. భూమి దాని అంశంపై 22.5 డిగ్రీల వంగి ఉండటం వల్ల ఉత్తర ధ్రువానికి సమీప ప్రాంతంలో ఈ విధమైన దీర్ఘ చీకటి నెలకొంటుంది. 2 నెలల పాటు సూర్యకాంతి అందకపోవటం వల్ల ఈ ప్రాంతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువైపోవడమే కాకుండా తీవ్రమైన మంచుగాలులు కూడా వీచుతాయి. కానీ ఈ ప్రాంతం పూర్తిగా అంధకారంలో మునిగిపోదు. సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలిరంగు కాంతి కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో వెలుగుతోంది. దీనిని సివిల్ ట్వైలైట్ అంటారు. ఈ కాంతి వల్లే స్థానికులు తమ దైనందిన కార్యకలాపాలను పూర్తి చేసుకోగలుగుతారు. దీనికి తోడు నార్థన్ లైట్స్ అని పిలువబడే ఆరోరా బోరియాలిస్ కూడా ఈ చీకటి రాత్రుల్లో అద్భుతమైన వెలుగును అందిస్తాయి. సూర్యరశ్మి లేకపోవటం కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. ఈ సుదీర్ఘ చీకటి కాలంలో పోలార్ వోర్టెక్స్ అనే భారీ అల్పపీడనం ఏర్పడనుంది. దీనికి కారణం అత్యంత శీతల గాలులు వీస్తాయి. ఈ పోలార్ వోర్టెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతుండటం వల్ల అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి తీవ్రత పెరుగుతోంది. అయితే అలాస్కా రాష్ట్రంలోని ఈ ప్రాంతం చిన్న పట్టణమే అయినా దాదాపు 4400 మంది ప్రజలు తరతరాలుగా అక్కడే నివసిస్తున్నారు. వారు తమ పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుకుంటూ జీవిస్తున్నారు. ఏడాది ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఈ ప్రాంతంలో జీవించడం అంత సులభం కాదు. అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఈ కఠిన వాతావరణ పరిస్థితులను అలవాటు పడిపోయారు. 2 నెలలు సూర్యుని వెలుతురు కనిపించకపోయినా వారు తమ రోజువారీ పనులు, ఉపాధి, పాఠశాలలు అన్నిటినీ కూడా సాధారణంగానే కొనసాగిస్తున్నారు. ఈ పట్టణంలో ఉత్తర అమెరికా ఫుట్బాల్ జట్టు కూడా ఉంది. చీకటి నెలలో కూడా అక్కడి పిల్లలు వెలుతురు లేకపోయినా ప్రత్యేక లైటింగ్ సహాయంతో ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. ఇక ఇలా ఉంటే చల్లని కాలంలో ఇంత చీకటి ఉండగా వేసవిలో మాత్రం పూర్తిగా విరుద్ధ దృశ్యం కనిపిస్తోంది. మే నుంచి జూలై వరకు దాదాపు 3 నెలలు సూర్యుడు అస్తమించడు. ఇక్కడ రోజుకు 24 గంటలు నిరంతరం సూర్యకాంతి ఉంటుంది. దీనిని మిడ్ నైట్ సన్ అని కూడా అంటారు. దీంతో రాత్రి 12 గంటలకు కూడా ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని అక్కడి ప్రజలు సహజంగా స్వీకరిస్తారు. ఈ విధంగా ఆ ప్రాంతం ప్రజలు ఒకే ఏడాదిలో 65 రోజుల పాటు చీకటి, అదేవిధంగా 3 నెలల పాటు పూర్తిగా సూర్యుడు వెలుతురులో ఉండటంతో ప్రపంచంలోని అరుదైన ప్రదేశంగా నిలుస్తోంది.